హలో ఫ్రెండ్స్, ఇంటి దగ్గరే టేస్టీ అండ్ హెల్తీ కొబ్బరి పాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం ముందుగా కొబ్బరి షెల్ నుంచి కొబ్బరిని సపరేట్ చేసుకోవాలి. అలా సపరేట్ చేసుకున్న కొబ్బరిని చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చాలా చిన్న పీసెస్ కట్ చేశాను, బట్ అంత అయితే అవసరం లేదంట. కొంచెం పెద్దగా చేసుకున్నా పర్వాలేదంట, మన మిక్సీ కెపాసిటీ బట్టి. నాకైతే కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. నేను కట్ చేస్తూనే సగం కొబ్బరికాయని తినేస్తూ ఉంటాను. మీరు కూడా అలానే నాలా వంట చేస్తూ సగం కంప్లీట్ చేసేస్తూ ఉంటారా? అయితే కామెంట్ చేయండి. అలా తీసుకున్న కొబ్బరిని మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఎంత వాటర్ యాడ్ చేయాలి అన్నది మనకు కావాల్సిన పాల కన్సిస్టెన్సీ బట్టి డిపెండ్ అవుతుంది. మనకి పాలు చిక్కగా కావాలి అంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. పాలు పలుచగా కావాలి అంటే మనకి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని ఒక స్ట్రెయినర్లోకి కానీ ఒక క్లాత్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని పాలని స్టెయిన్ చేసేయాలి. పాలని స్టెయిన్ చేసేసిన తర్వాత అదే కొబ్బరిని యూజ్ చేసి ఇంకొక 2-3 టైమ్స్ మిక్సీ పట్టుకోవచ్చు, ఫుల్ పాలు ఎక్స్ట్రాక్ట్ అయ్యేంత వరకు. మనకి పాలు చిక్కగా కావాలి అంటే మనం సెకండ్ టైం మిక్సీ పట్టుకున్నప్పుడు వాటర్ యాడ్ చేయకుండా ముందు పాలు ఎక్స్ట్రాక్ట్ చేసాం కదండి, అదే పాలను యాడ్ చేసుకుంటే పాలు చిక్కగా అవుతాయి. అలా సెకండ్ టైం థర్డ్ టైం అదే పాలు యాడ్ చేసుకుని ఆ తర్వాత లాస్ట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మొత్తం పాలని ఇలా చేత్తో కానీ క్లాత్లో కానీ ప్రెస్ చేస్తూ తీసేసుకోవాలి. నాకు 3 కొబ్బరికాయలు యూజ్ చేశాను. నేను 3 కొబ్బరికాయలు యూజ్ చేసి ఒక 1/2 లీటర్ కొబ్బరి పాలను అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను, చిక్కని కొబ్బరి పాలు. నేను ఈ కొబ్బరి పాలను యూజ్ చేసుకుని కొబ్బరి పాలు అన్నం అయితే చేసుకున్నాను. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి.